నమస్తే అండి, మీ రజనీని సిరి చౌదరి కిచెన్. ఇలా వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండి. దానికి తగిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 క్లిప్స్ మిస్ అయినాయండి. అవి నేను చెప్తున్నాను. అవి కళాయి పెట్టుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ వేయాలా. 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. 2 క్లిప్స్ మిస్ అయినాయండి, సారీ. చికెన్ వేయండి. చికెన్ వేసిన తర్వాత కొంచెము ఫ్రై కానివ్వండి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేయాలండి. కొంచెం మళ్ళీ ఒకసారి కొంచెం వేగనివ్వాలండి. వేగనిచ్చి ఏమన్నా మిస్టేక్లు ఉంటే కొంచెం నేను కూడా కొత్తగా తీస్తున్నా అండి. మిస్టేక్లు ఏమన్నా ఉంటే ఇది చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మంచిగా తీస్తా. 2 స్పూన్స్ కారం అండి. 2 స్పూన్స్ కారము, 1.5 స్పూన్ ఉప్పు అండి. 1.5 స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని కొంచెం వేగనివ్వాలండి. కొంచెం ఫ్రై కానివ్వండి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ కళాయి పెట్టుకోవాలండి. కళాయి నుంచి ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకున్న తర్వాత కొబ్బరి వేయాలండి. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం కలిపేసి ఓల్ గరం మసాలా వేయాలండి. ఓల్ గరం మసాలా కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక బాదాము అవి వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ కావాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి చికెన్లో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. తేలిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి తుంచుకొని ఒక 10 గల పచ్చిమిర్చి తుంచుకొని వేయాలండి. తుంచుకొని వేసిన తర్వాత కొంచెం ఆయిల్ రానియండి. ఆయిల్ వస్తే తర్వాత కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకోవడమే అండి, ఏం లేదు, అంతే. దింపేసుకున్న తర్వాత నీట్గా గార్నిష్ చేసుకొని ఫోటో తీసుకోవడమే అండి, ఏం లేదు. తినేసేయడమే, మనము తినేద్దామండి. మీకు ఇంకేమన్నా వీడియోలు కావాలన్నా కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. మీరు ఈ రెసిపీ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.